ముఖ్యంగా ఈ నెలంతా రోడ్డు సేఫ్టీ మీద మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పలు కార్యక్రమాలని మరి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ నెలంతా ఈ రాష్ట్రం రోడ్డు సేఫ్టీ వారోత్సవాల్ని జరుపుకున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు సేఫ్టీ అంటే ఏంటి, అసలు రోడ్డు రూల్స్ ఏ విధంగా ఉంటాయి, మన నిత్య జీవితంలో పలు నగరాల్లో ఎక్కడ చూసినా కానీ సాయంత్రం అయ్యేసరికి మరి రద్దీగా ఉంటుంది. అనేక వాహనాలు మరి తిరుగుతున్నాయి. ఇటువంటి క్రమంలో వాటిని నియంత్రించడానికి రోడ్డు రవాణా సంస్థ చాలా కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, పొద్దున ఎప్పుడో తెల్లవారుజామున లేస్తారు మీరంతా ఆటో డ్రైవర్లు, లేచి మీ కాలకృత్యాలు తీర్చుకొని రోడ్డు మీదకి వచ్చారంటే రాత్రి అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి వెళ్తారు. ఇటువంటి క్రమంలో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా ట్యాక్సీ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్సు మీకు చెంతలుంచుకోవాలి. అదేవిధంగా మీరు నడిపే క్రమంలో మీ యొక్క ఆటోలో పరిమితికి మించి ఎక్కువ జనాల్ని ఎక్కించుకోకూడదు. ఇటువంటి రూల్స్ని మనం పాటించినప్పుడు మనం ప్రమాదాలు లేని ప్రయాణాన్ని సాగించవచ్చు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా యూనిఫామ్ ధరించాలి. చాలామంది చూస్తున్నాం యూనిఫామ్ లేదు, ఎవరు ఏంటి అని తెలవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రజలకి ఇబ్బంది, పాదాచారులకు కానీ ప్రయాణికులకు కానీ ఇబ్బంది కలిగించకుండా మీరు ప్రయాణాన్ని సాగించుకోవాలి. మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు మీ మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి మన కుటుంబం ఒకటి ఉంది, మన కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం మందు తాగి ఈ ఆటోలు నడపొద్దు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు